కాన్స్టిట్యూన్సీ వేసుకున్నారు, రాజధాని కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసుకున్నాడు. నిజం కూడా ఎక్కడ కూడా లేదు, ఏదో మాట్లాడలేదు కాదు, మీకు కూడా తెలుసు. కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మద్యం, మాంసం తిరుమలలో పట్టుబడుతున్నాయని ఎద్దేవా చేశారు. శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్లు, బిర్యానీ పట్టుబడ్డాయంటే వైఫల్యం చెందినట్లు కాదా అంటూ భూమన ప్రశ్నించారు. మారణ ఆయుధాలతో మా హయాంలో లడ్డు కల్తీ జరిగిందని మీరు చేసినటువంటి ఆరోపణ మా హయాంలో జరగల. ఒకవేళ జరిగి ఉంటే మీ హయాంలో జరిగి ఉండాలా. మీ హయాంలో పట్టుబడ్డది ఆ ట్యాంకర్, మా హయాంలో జరగల. కానీ మా మీద నెపం మోపినారు, నింద మోపినారు, మమ్మల్ని దోషుల్ని చేసినారు. ఒక్క తప్పు కూడా మా హయాంలో జరగకపోయినా మా మీద నేరారోపణలు, మీ హయాంలో అన్ని తప్పులు జరుగుతున్నా కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నం. మేము హిందూ సనాతన ధర్మ పరిరక్షకులైనటువంటి పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని, ప్రవచనకారులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వాములు, జరుగుతున్నటువంటి ఘోరాలు చూడండి, ఈ నేరాలు చూడండి, ఈ అపచారాలు చూడండి. మా హయాంలో ఒక్కటి ఇలాంటిది జరిగినా కూడా నడి రోడ్డులో మేము దోషులుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు దోషులుగా నిలబడ్డటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ప్రశ్నించాల్సినటువంటి